రాండమ్మా అమ్మాయిలందరూ రండి, ఇక్కడ రండి. ఈ సైడ్ ఇండో వైపు వెళ్ళండి. హలో అమ్మా, ఈ పక్క వెనకాల జాగా भारत माता की भारत माता की प्रोग्राम ఉండే స్టేడియం ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత కూర్చున్నాం. కలెక్టర్ మేడం గారిని కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పూలమాల వేసి అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు నేషనల్ యూనిటీ డే వాక్ ఉంది. ఇది పిల్లలందరికీ తెలియలేదు. దేశ ఐక్యత కోసము ఈ యొక్క వాక్ ను మనము నిర్వహించడం జరుగుతున్నది. 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. వారు చేసినటువంటి అనేక సేవలు ఈ దేశం కోసం, దేశ స్వతంత్రంలో అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్రను పోషించి ఆనాడు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా సేవలు అందించి భారతదేశం యొక్క అభివృద్ధికి, విజన్ కి వాళ్ళందరూ కూడా ముందుండి వారు చేసేటువంటి సేవలు కానీ, రైతుల పక్షాన ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం రైతులను పెద్ద ఎత్తున అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ రైతుల పైన పన్నులను విధిస్తే రైతుల పక్షాన పోరాటాలు చేసి సర్దార్ అనేటువంటి బిల్లును పొందినటువంటి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మన రాజ్యాంగకర్తైనటువంటి అంబేద్కర్ గారిని రాజ్యాంగం రచించడానికి కూడా వారికి ప్రముఖంగా వారి పేరును మరి ఆనాడు ప్రస్తావించి వారిని రాజ్యాంగకర్తగా వారు సూచించినటువంటి విషయాన్ని ఒకసారి మనం అంతా కూడా గుర్తు చేసుకోవాలి. కులాలను, మతాలను, జాతి వివక్షను, మహిళలకు అందరికీ సమానమైనటువంటి గౌరవం దక్కాలి సమాజంలో నేను పోరాటం చేసినటువంటి వ్యక్తి. అది ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ రాష్ట్రం
ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 565 సంస్థానాలు స్వతంత్రంగా అలాంటి సంస్థానాలు ఉంటాయి. సంస్థానాలన్నింటినీ కూడా భారత యూనియన్ లో కలిపినటువంటి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మన హైదరాబాద్ రాష్ట్రం కానీ, జునాగఢ్ కానీ, కాశ్మీర్ కానీ మన భారత భూభాగంలో కలగడానికి వాళ్ళు ఇష్టం చూపకపోయినా, మాకు సపరేట్ భూభాగం కావాలని లేదా పాకిస్తాన్ వెళ్ళడానికి వాళ్ళు కోరినా ఆపరేషన్ పోలో నిర్వహించింది. పెద్ద ఎత్తున భారత సైన్యాన్ని అలాంటి జనరల్ జై చౌదరి గారికి నేతృత్వంలో భారత సైన్యాన్ని హైదరాబాద్ లో పంపితే 1948 సెప్టెంబర్ 13వ తేదీ నాడు మరి ఆపరేషన్ పోలో ప్రారంభమైతే మరి ఆనాడు నిజాం నవాబ్ మరి భారతదేశంలో కలడాన్ని వ్యతిరేకించినప్పుడు మరి ఆ సైన్యం భారతదేశం మరి హైదరాబాద్ వైపు వచ్చిన సమయంలో ఎంబడే నిజాం సరెండర్ అయిపోయిన విషయాలు మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. 4 రోజుల్లోనే సరెండర్ అయిపోయి మన హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో కలిపే విషయాన్ని మరి ఈరోజు మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మన భారతదేశంలో ఉన్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నాయకులుగా చొరవ తీసుకోకుండా ఉంటే మనం ఈ రోజు పాకిస్తాన్ లో అన్నంలో ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. ఒకసారి మనమంతా కూడా భారతదేశంలో భూభాగమైనటువంటి ప్రాంత భారతమంతా కూడా ఏనాటికి మనం 17 సెప్టెంబర్ మనకు విమోచన దినం, తెలంగాణకు మనకు విమోచనం పొందినటువంటి మన స్వతంత్రం వచ్చినటువంటి రోజు 1948 సెప్టెంబర్ 17 విషయాన్ని మనం ఏనాటికి మర్చిపోవద్దని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి వారి సేవలు ఇంకా అనేకమైనటువంటి వారి సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారి యొక్క స్ఫూర్తిగా ముఖ్యంగా యువకులు, ఎందుకంటే ఈరోజు మనకు చరిత్రలో చాలా విషయాలు తెలియనటువంటి విషయాలు ఉన్నాయి. అటువంటివన్నీ ఈరోజు మనం ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ ద్వారా. ఆ యొక్క విషయాలన్నీ ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క ప్రముఖ విషయాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని 182 మీటర్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర భారతదేశానికి దక్కిందని, అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కిందని, ఆ ఉక్కు మనిషికి దక్కిందని మనం అందరం కూడా సగర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భాన్ని తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా మరోసారి వారికి నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తిగా భారతదేశం అంటే ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్, ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఉండి మన ఐక్యతను చాటుతూ ఆత్మనిర్భర్ భారత్ మన సొంత కాలనే స్వశక్తితో భారతదేశం ప్రపంచ దేశాల్లోకి ముందుకెళ్లాలని మరి ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యత ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మనమంతా కూడా కలిసికట్టుగా నడుద్దామని మరి ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈ యొక్క స్ఫూర్తిని పొందుతూ యాత్రలో ఈ రోజు రన్ ఫర్ యూనిటీ కింద మనం అందరం కూడా యాత్రలో పాల్గొందామని, ఆ తర్వాత వారం రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. స్టూడెంట్స్ కు కాంపిటీషన్స్ ఉన్నాయి, అనేక కాంపిటీషన్స్. ఆ కాంపిటీషన్స్ లో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మరి బహుమతులు పొందాలని, మరి బహుమతులు పొందిన వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమాలు ఉండే విషయాలు మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ అమర్ హై, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ. థ్యాంక్ యూ. సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని మరియు నా తోటి దేశస్థులలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని
దార్శనికత మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క అంతర్గత నా సొంత సహకారాన్ని అందించాలని కూడా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.
ఈరోజు అశేషంగా సాగినటువంటి దానికి సహకరించినటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా మళ్ళీ మన కాలేజీలకు స్కూళ్ళకు జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా మనం నిర్వహిస్తున్న ఈ జాతీయ ఏకతా దినోత్సవ సంబరాలకి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఎత్తున మన నగర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు